జగనన్న జన్మదిన వేడుకలకి హాజరైన జగనన్న ఆత్మీయ కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్నతో పాటు రక్తం పంచుకు పుట్టలేకపోయామన్న బాధని ఇవాళ చాలా మంది ఆయన కోసం రక్తం పంచి తీర్చుకున్నారు. ఇలా ఆయనతో రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. నేను కూడా కాసేపట్లో కొంచెం రక్తం నేను డొనేట్ చేస్తానని అడగడం జరిగింది ఆర్గనైజర్స్ని. సో డెఫినెట్గా ఐ విల్ డూ దట్. అంటే మీతో పాటు నేను కూడా ఒక చిన్న పాలు పంచుకునే కార్యక్రమం చేస్తున్నాను ఈరోజు. నిజంగా అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తారు, చేతలు ఏమీ చేయరు అనేటువంటి మాటని మార్చి చెప్పిందే చేస్తారు, చేసినట్టయితేనే చెప్తారు అనేలా జగనన్న ఇప్పటి వరకు కూడా ఆయన పాలన అందించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో దోచుకోవడం, కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టడం, కావాల్సినంత దండుకోవడం, ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి పలికి కేవలం ప్రజాపాలనే జరుగుతుంది, నా ఆధ్వర్యంలో నా అధికారంలో ప్రజలే అసలైన రాజులు అనేటువంటి మాటల్ని నిరూపించుకున్నారు జగనన్న గత 5 సంవత్సరాలుగా. మళ్ళీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము. ఎందుకంటే వైఎస్ఆర్ గారి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా కూడా ఆయన ఆశలకి ఊపిరి పోస్తూ, ఆయన ఆశయాలకి జీవం పోస్తూ జగనన్న తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ అనేది మళ్ళీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడడం ఎంతో అవసరము. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇస్తానన్నవేవి ఇవ్వట్లేదు, చేస్తానన్న హామీలేవి కూడా అమలు పరచట్లేదు. దానికి తగ్గట్టుగా అంటే రక్షణ కూడా ఆడపిల్లలకి మహిళలకి ఈ రోజున కరువైంది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా విద్యార్థులకి విద్య సరిగ్గా అందట్లేదు. అండ్ ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని కూడా సరిగ్గా వాళ్ళు బోధించట్లేదనే విషయం తెలిసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాల్లో పిల్లలు అస్వస్థత గురవుతున్నారు. ఇలా ఒక్కటేమిటి ప్రతిదీ తీసుకున్నా కూడా ఏ కోసాన ప్రజలు ఆనందంగా లేరు. ఈ రోజున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటిది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఖచ్చితంగా ఈ రోజున చెప్పుకుంటున్నాము. మళ్ళీ మన జగనన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అనేటువంటిది నా అభిప్రాయము. ఆ దేవుడు మనతో ఒకటే జెండా. నిజంగా అంటే 40 ఏళ్ల అనుభవం గల రాజకీయ చాణక్యులకి కూడా పొత్తు పెట్టుకుంటే గానీ ఈయనతో మనం పోటీ చేయలేమనే ఆలోచన కలిగించారు చూసారా, అది మాస్ లీడర్ అంటే. ఈ రోజు 11 సీట్లని మాట్లాడుతున్నారు, చాలా మంది అవహేళన చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, అంత అవహేళన చేసే మీకు ఎందుకు మా పార్టీ జెండా చూస్తే భయం? అంత అవహేళన చేసే మీకు ఎందుకు ఈ రోజున మా కార్యకర్తలు మాట్లాడేటువంటి మాటలంటే భయం? ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? సోషల్ మీడియా ద్వారా వాళ్ళు గొంతులు విప్పుతుంటే ఈ రోజున జగనన్న బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే ఎందుకు మీకు వణుకు పుడుతోంది? ఇది కదా అసలైన లీడర్షిప్ అంటే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ని చేసినటువంటి జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా వస్తుంది అని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.